వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మసాలా చికెన్ కర్రీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటూ ఏ వీడియో. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడైతే ఫ్రెష్గా తీసుకున్న చికెన్ అయితే వాష్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలానే 5 మినిట్స్ కుక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం బయటికి వస్తాయి. సో అలా వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడైతే అలా వచ్చిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు స్పైసీకి తగినంత కారం అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇదే టేస్ట్కి చాలా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే టమాటోస్ ఒక 3 టమాటోస్ మీడియం సైజ్వి కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ జీడిపప్పు అండ్ బాదం అయితే ఒక 5 తీసుకోవాలి. అందులోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి. అండ్ కొత్తిమీర, కరివేపాకు అండ్ మనం ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి కాల్చి పీసెస్ చేసి అందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మంచిగా మసులుతూ ఉంటుంది. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం అనేది అందులోకి వేసుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. పీసెస్ అన్ని బాగా కుక్ అయిన తర్వాత మనం ఆ మసాలా అనేది అందులోకి వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో ఇదైతే మసిలే వారికి ఒక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయినాక ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇలా ఉంటుంది, స్మోక్ వచ్చి చాలా బాగుంటుంది. స్మెల్ కూడా నాకు ఇప్పుడే తినాలని అనిపిస్తుంది, అంత బాగుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అండ్ ఇదైతే చపాతీలోకి అయినా పూరీలోకి అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మసాలాలు యాడ్ చేసుకుంటున్నాం. గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అయితే 2 యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా
నాకైతే అప్పుడే టేస్ట్ చూడాలని అనిపించింది, అందుకే టేస్ట్ కూడా చూసేస్తున్నాను. సో కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 2 minutes లో పెట్టేసుకొని అంతే. కర్రీ మాత్రం ఆల్మోస్ట్ రెడీ. రెస్టారెంట్ స్టైల్లో సూపర్ గా ఉంటది అనమాట. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు చేయాల్సిన పని ఒక్కటే, వీడియో మొత్తం చూసి అండ్ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.